సింద్బాద్ 5వ సాహసయాత్ర. రాక్షస పక్షులు, క్రూరమైన అడవి మనిషి. నా 4వ సాహసయాత్రలో కలిగిన ప్రమాదాలు నాకు కొంత భయాన్ని కలిగించాయి. కానీ సముద్రంపై నాకున్న ప్రేమను నేను వదులుకోలేకపోయాను. నేను తిరిగి నా సముద్ర సాహసయాత్రను ప్రారంభించాలనుకున్నాను. నేనే స్వయంగా ఒక పెద్ద ఓడను కొని అందులో పనిచేయడానికి కొంతమంది పనివాళ్లను, ఒక మంచి కెప్టెన్ను కూడా నియమించుకున్నాను. మేం బయలుదేరాం. మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ముందుకు సాగింది. మేమలా చాలా రోజుల పాటు మా ప్రయాణాన్ని కొనసాగించాం. మేము ఎన్నో పర్వతాలను, దీవులను దాటుకుంటూ ముందుకు వెళ్ళాం. అలా వెళ్ళగా వెళ్ళగా మాకొక దీవి కనిపించింది. ఆ దీవిలో మేమంతా ఆగాం. మా నౌకకు అక్కడ లంగరు వేసి మేమంతా ఆ దీవిలోకి వెళ్ళాం. నేను ఆ దీవంతా తిరిగి చూడాలనుకున్నాను. కొంత దూరం నడిచాక నాకు గుర్తొచ్చింది, నా 2వ సాహసయాత్రలోనే నేను ఈ దీవికి వచ్చాను. ఈ దీవిలో పెద్ద రాక్షస పక్షి ఉంటుంది. దాంతో మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇంతలోపు మా పనివాళ్లంతా భోజనం తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అంతలో ఒకడు, చూడండి, ఒక పెద్ద గుడ్డు, దీన్ని గనక పగలగొడితే మనకి మంచి ఆహారం అవుతుంది అన్నాడు. మిగిలిన వాళ్లంతా రాళ్లు తీసుకుని ఆ గుడ్డును పగలగొట్టసాగారు. ఆ గుడ్డు పగిలి అందులో నుండి ఒక పిల్ల బయటకొచ్చింది. వాళ్లంతా ఆ పిల్లను తీసుకొచ్చి మంటపై దాన్ని వండసాగారు. ఆ పక్షి సంగతి మిగతా వాళ్లకు తెలియచేయాలని గబగబా నేను వాళ్ల దగ్గరికి వచ్చాను. చూసేసరికి వాళ్ళు ఆ పక్షి యొక్క పిల్లను కాలుస్తున్నారు. మనందరం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇది ఆ పక్షికి తెలిసిందంటే మనల్ని బ్రతకనివ్వదు. పదండి, పారిపోదాం అని మేమంతా పరిగెత్తి పడవలోకి ఎక్కాము. తిరిగి పడవలో మా ప్రయాణం ప్రారంభించేసరికి మా పైనుండి 2 భయంకరమైన రాక్షస పక్షులు రావడాన్ని చూశాము. అవి పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చి మా ఓడపై వేయడం మొదలుపెట్టాయి. ఆ పెద్ద పెద్ద రాళ్లు ఒకదాని తర్వాత ఒకటి మా ఓడపై పడ్డం మొదలయ్యింది. వాటి బరువుకి మా ఓడ అటూ ఇటూ ఊగుతూ నీళ్లల్లో మునిగిపోయింది. నేను ఏదోలా నా ప్రాణాలను కాపాడుకోగలిగాను. ఒక చెక్క సహాయంతో అక్కడి నుంచి మరొక దీవికి చేరుకున్నాను. ఆ దీవిలో ఆహారం ఏమైనా దొరుకుతుందా అని వెతకసాగాను. ఆ దీవి చాలా అందంగా ఉంది. అందమైన చెట్లు, మంచి సువాసన కలిగిన పువ్వులు, ఇంకా వేలాడుతున్న ఆకర్షణీయమైన పండ్లు అవన్నీ చూశాను. కొన్ని పళ్ళు తీసుకుని నేను తిన్నాను. ఆ రాత్రికి అక్కడే పడుకున్నాను. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఒక ముసలతను ఆకులు కట్టుకుని నా ముందే కూర్చునున్నాడు. అతను నన్నే తదేకంగా చూస్తున్నాడు. అతను, నువ్వెవరు అని అడిగాడు. నేను ఒక సైలర్ని. నా పేరు సింద్బాద్. నేను దారి తప్పిపోవడం వల్ల ఈ దీవికి వచ్చాను అని చెప్పాను. నీవు నాకు సహాయం చేయగలవా? నన్ను నీ భుజాలపై కూర్చొనిస్తే నేను ఆ పళ్లను కోసుకుంటాను అని అడిగాడు. నేను సరే అన్నాను. అతను నా భుజాలపై ఎక్కి తన 2 కాళ్లను నా మెడ చుట్టూ వేసి పైనున్న పళ్లను కోసుకోసాగాడు. ఒక చెట్టు పూర్తయిన తర్వాత మరో చెట్టుకి ఇలా నన్ను తిప్పడం ప్రారంభించాడు. రోజూ నువ్వు నన్ను ఇలాగే నీ భుజాలపై మొయ్యాలి, లేదా నేను నిన్ను చంపేస్తాను. నీకు వేరే దారి లేదు అన్నాడు అతను. అతను ప్రతిరోజు నా భుజాలపై ఎక్కి పళ్లను కోసుకుంటూ ఉండేవాడు. అతను చాలా క్రూరమైనవాడు. ఎప్పుడూ నా తలపై కొడుతూ, నా ముక్కు మూసి గాలి ఆడనివ్వకుండా చేస్తూ అనేక రకాలుగా హింసించేవాడు. నేను ఎలాగైనా అతని దగ్గర నుండి తప్పించుకుని నా ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నాను. ఒకరోజు నేను ఆ దీవిలో అలా వెళ్తుండగా నాకు అక్కడ కొన్ని ద్రాక్ష పళ్ళు కనిపించాయి. అలాగే అక్కడ పెద్ద ఆనపకాయలు కూడా కనిపించాయి. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒక పెద్ద ఆనపకాయ తీసుకుని దాంట్లో ఉన్న గుజ్జంతా బయటికి తీసి దాన్ని ఒక దొన్నెలాగా చేశాను. అక్కడున్న ద్రాక్షపళ్ళు తీసుకుని వాటిని గుజ్జు చేసి ఆ రసాన్ని అందులో పులియబెట్టాను. మంచి వైన్ తయారైంది. రోజులు గడిచాయి. ఆ ముసలతను మళ్లీ వచ్చి నా భుజాలపై ఎక్కాడు. అతనికి నేను, నీకోసం మంచి పానీయం తయారు చేశాను, తాగు అని ఇచ్చాను. అది తాగి అతను ఎంతో ఆనందించాడు. ఆశ్చర్యపోయాడు. ఏమిటిది ఇంత గొప్పగా ఉంది? ఎక్కడినుంచి తెచ్చావు? ఇంకా ఉందా? నాకింకా కావాలి అన్నాడు. తప్పకుండా ఇస్తాను అన్నాను. ఇదే మంచి అదును అనుకుని అతను అడిగే కొద్దీ నేనతనికి ఇవ్వడం మొదలుపెట్టాను. అతను ఒకదాని తర్వాత ఒకటి తాగుతూ మొత్తానికి కింద పడ్డాడు.
అదే అదునుగా నేనక్కడి నుంచి పరిగెత్తి తీరాన్ని చేరుకున్నాను. కాని దగ్గరలో పడవలేమీ లేవు. దూరంగా ఒక ఓడ వెళ్తూ ఉంది. నేను చేసేదేమీ లేక తెగించి ఆ నీళ్లల్లో ఈత కొడుతూ ఆ ఓడకు దగ్గరగా వెళ్ళాను. ఆ నౌకలో ఉన్న కెప్టెన్ నాకు తాడు వేసి సహాయం చేశాడు. అతను నన్ను పైకి తీశాడు. నన్ను కొంచెం బాగ్దాద్ తీసుకువెళ్ళి వదలండి అని వేడుకున్నాను. వాళ్ళు తమతో పాటు నన్ను బాగ్దాద్ నగరానికి తీసుకొచ్చారు. మొత్తానికి తిరిగి నా భార్యను చేరుకోగలిగాను. ఇది నా 5వ సాహసయాత్ర. ఎలా ఉంది? చాలా బాగుంది గురు. తర్వాతది చెప్పు. సింద్బాద్ తన 6వ సాహసయాత్ర గురించి చెప్పడం ప్రారంభించాడు. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.